ఓవైపు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నడుస్తుండగానే ఓఈలో బీఆర్ఎస్పీ నేతలు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావుపై ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ రవీందర్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రజ్యోతి పేపర్ వెంకటకృష్ణ ఫోటోలను బీఆర్ఎస్పీ నాయకులు దగ్ధం చేస్తారు. మీకు ఆంధ్ర మీద అంత ఇష్టం ఉంటే ఆంధ్రాకు వెళ్లిపోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు కథనాలు, వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వెంటనే ఎమ్మెల్సీ రవీందర్కు క్షమాపణలు చెప్పకపోతే ఏబీఎన్ ఛానల్ మీద దాడి చేయడానికి కూడా వెనకాడమని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్పీ నాయకులు. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యుడు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు గారిని ఏబీఎన్ అనే ఒక ఆంధ్ర ఛానల్ డిబేట్కు పిలిచి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే మీడియా ఒక విలువలను తుంగలో తొక్కి ఏబీఎన్ వెంకటకృష్ణ అనే ఒక ఎమ్మెల్సీని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుని పట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు సిట్ విచారణలో ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు మీడియా ప్రచురం చేస్తుంది. దానివల్ల కొన్ని ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి తక్కలపల్లి రవీందర్రావు గారు అనడం జరిగింది. అంటే అందులో భాగంగానే ఎవడో పిచ్చిరాతలు రాస్తుండు, వానికి సిగ్గుండాలని అన్నాడు. అది అన్నంత మాత్రాన ఏబీఎన్ వెంకటకృష్ణ గారికి ఏమైంది? గెట్ అవుట్ ఫ్రమ్ స్టూడియో అన్నాడు. ఈరోజు ఉద్యమకారుని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుని పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ అంటే నీ ఆంధ్ర పోకడలు, నీ ఆంధ్ర పెత్తందారులు, లేదా నీ ఆంధ్రతనం ఇక్కడ పనికిరావు, గుర్తుపెట్టుకో. ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు చేసుకో, ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు మాట్లాడుకో. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ నేల మీద తెలంగాణ విద్యార్థులను, తెలంగాణలో ఉన్న శాసన మండలి సభ్యులను, తెలంగాణ ఎమ్మెల్యేలను, తెలంగాణ నాయకులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ మిస్టర్ ఏబీఎన్ వెంకటకృష్ణ, ఏబీఎన్ రాధాకృష్ణ గుర్తుపెట్టుకోండి. ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం. వందల వేల మంది పోలీసులను పెట్టుకున్నా, నీ వేల మంది బలగాలం పెట్టుకున్నా, వేల మంది నీకు సంబంధించిన స్టాఫ్ను పెట్టుకున్నా, నువ్వు గేట్లకి బుల్లెట్ ప్రూఫ్ గేట్లను పెట్టుకున్నా సరే, కానీ మా ఆత్మగౌరవం దెబ్బతింటే మేము బాధపడితే గేట్లను బద్దలు కొట్టి మరి సరే నీ స్టూడియో లోపలికి వస్తామని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక హెచ్చరిస్తున్నాం. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటే ఏంది? అరే కృష్ణగా నేను అంటున్నా, గెట్ అవుట్ ఫ్రమ్ మై తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వెళ్ళిపో. అరే కృష్ణగా, ఏబీఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణగా ఈరోజు తెలంగాణ బిడ్డను పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అన్నావు కదా. ఈరోజు ఒక తెలంగాణ బిడ్డగా మేము అంటున్నాం, గెట్ అవుట్ ఫ్రమ్ మై తెలంగాణ యూజ్లెస్ ఫెలో వెంకటకృష్ణ రాధాకృష్ణ. ఈరోజు సిట్ విచారణ నిన్ను పెట్టి జరుపుతున్నాడా రేవంత్ రెడ్డి? ఈరోజు సిట్లో ఏం జరుగుతుంది, సిట్ విచారణలో కేటీఆర్ గారితో ఎవరేం మాట్లాడాలని చెప్పేసి నువ్వు తెల్లారి అబద్ధాలు ప్రచారం చేస్తే ఎవడు ఊకోడు. అవును, ఈరోజు పిచ్చి రాతలు రాసే వెంకటకృష్ణ రాధాకృష్ణ గారికే ఇంత పౌరుషం ఉంటే, పిచ్చి కూతురు కూసే ఏబీఎన్కే ఇంతుంటే, తెలంగాణ బిడ్డగా మాకెంత పౌరుషం ఉండాలి? మళ్ళీ చెప్తున్నా, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఏబీఎన్ యాజమాన్యానికి వెంకటకృష్ణ రాధాకృష్ణ గారికి హెచ్చరిస్తున్నా. వెంటనే తక్కలపల్లి రవీందర్రావు గారు అన్న మాట వెనక తీసుకొని క్షమాపణ చెప్పాలి. ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా, ఎంతమంది బలగాలను పెట్టుకున్నా, నువ్వు బుల్లెట్ ప్రూఫ్ గేట్లను పెట్టుకున్నా, ఆ గేట్లను బద్దలు కొట్టి మరి సరే నీ సీట్ మీదకి వస్తాం రా బిడ్డ, గుర్తుపెట్టుకో.